ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు విద్య, వైద్యం, ఉపాధి. సో అందులో భాగంగా మనం వైద్యం మాట్లాడదాం. విద్య గురించి చూసినట్టయితే గత కొన్ని రోజుల నుంచి స్కూళ్ళకు సంబంధించి చాలా వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడ ఉన్న మౌలిక వసతులకి మనం సపోర్ట్ చేసినాం. రీసెంట్గా ఇదే వెల్దండ మండలంలోనే ల్యాప్టాప్స్ ఇచ్చినాం అడ్వాన్స్ లెర్నింగ్స్ కోసం, కోడింగ్ గురించి. ఇంకా మహిళల కోసం మహిళా జాబ్ మేళా కూడా చేయడం జరిగింది. అందరికీ తెలిసిందే, కలవకుర్తి నియోజకవర్గంలో మొట్టమొదటిసారి కలవకుర్తి పట్టణం నుంచి ఏదైతే బస్సులు వెళ్తున్నాయో ఫాక్స్కాన్ కంపెనీకి ఒక 3 బస్సులు ప్రస్తుతానికి మన కాన్స్టిట్యున్సీ కలవకుర్తి నియోజకవర్గం నడుస్తున్నాయి. దాదాపు 200 నుంచి 300 మంది ఈ యొక్క నిరుద్యోగ సంబంధించిన ఏదైతే జాబ్ మేళా, మహిళా జాబ్ మేళా ఉందో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇక వైద్యం మీద మనం రకరకాల పనులు ఇప్పటివరకు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 2023 జనవరిలో 9 అంబులెన్సులు, కలవకుర్తిలో 6, మంగల్లో 3, కలవకుర్తి నియోజకవర్గానికి 9 అంబులెన్సులు మనం అత్యవసర పరిస్థితులలో ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే ఆ టైంలో డబ్బులు లేని వారు ఉన్నారో వారందరికీ ఉపయోగకరంగా ఉండాలని ఆ రోజు ఒక 9 అంబులెన్సులు మనం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఒక 3 అంబులెన్సులు కల్వకుర్తి నుంచి 2, ఆమన్గల్ నుంచి 1 అంబులెన్స్ జరుగుతుంది. ఏం చేస్తే బాగుంటుందని ఆలోచనతోని కొంతమంది జర్నలిస్ట్ బ్రదర్స్తోని కూడా, కొంతమంది ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని కూడా ఒక ఇంటరాక్షన్, అంటే ఒక ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో ఆలోచన చేయడం జరిగింది. సో అప్పుడు వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతుంది. ఒక ముసలి వాళ్ళు కానీ, ఒక వీళ్ళు కానీ, ఒక పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానీ, ఎట్లా అనే దాంట్లో మనమే వాళ్ళ దగ్గరికి పోతే ఎట్లుంటుంది అనే ఆలోచన మీదకి వెళ్ళి వచ్చిందే వన్ మెడి హబ్, ఏదైతే మొబైల్ హెల్త్ క్యాంప్. సో ఆలోచనలో వచ్చినప్పుడు ఈ యొక్క వన్ మెడి హబ్ అనేది ఇంత ముందుకు సంతోష్ బ్రదర్ ఉన్నాడు కదా, సో ఈయన కూడా ఇంత ముందుకు గత 8-10 సంవత్సరాల నుంచి ఈ యొక్క సేమ్ పబ్లిక్ మేనేజ్మెంట్ దీంట్లోనే పనిచేస్తూ ఉన్నాడు ఆయన కూడా. సో ఆయన ఏమంటారు, ఆయన ఆలోచన, ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యి ఈ యొక్క వన్ మెడి హబ్ స్థాపించడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన ప్రాక్టికల్గా ఆయన చూసిండు ఇష్యూని, ప్రాబ్లం ఏముంది అనేది, దానికి సొల్యూషన్ తీసుకొచ్చిండు అన్నట్టు. ఊళ్ళల్లో వెళ్తే ఎలా ఉంటుంది, వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర ఈ ల్యాబ్ టెస్ట్లు ఏంటి అంటే, ముఖ్యంగా చాలా మందికి, మనకు కూడా ఇక్కడ కూర్చున్న చాలా మందికి కూడా మనకేం జబ్బులు, దీని గురించి ఈ మూడిటి గురించి కూడా నేను మళ్ళీ సంతోష్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీని యొక్క ముఖ్య ఏమంటారు ఉపయోగాలు ఏమేమి అనేది, ఒకటి రాగి పౌడరు, రెండోది మొరింగా పౌడర్, తెలుసు కదా మనకి, మునగ ఆకు దాని యొక్క పౌడర్. ఇక్కడ మన ఎవరైనా దీంట్లో గురించి ఐడియా ఉన్న వాళ్ళు అయితే, ఇంకోటి ట్రిప్లా పౌడర్, అంటే ఏమేమి ఉంటాయి ఇంట్లో, ఆమ్లా, 3 మిక్స్ ఉంటాయి కదా, 3 మిక్స్ ఉంటాయి ట్రిప్లా. సో ఇవన్నీ ఆర్గానిక్. సో ఈ 3 కూడా ట్రిప్లా చూర్ణం. సో ఇవన్నీ ఏంటి అంటే, బాడీకి ప్రతిరోజు అవసరమైతే ఇమ్యూన్ సిస్టమ్ని, డైజెషన్ సిస్టమ్ని, ఇంకా ఫెయిర్ స్కిన్ని, ఇంకా ఏమంటారు షుగర్ కంట్రోల్ని, కాల్షియంని, ఇవన్నిటికీ కూడా ఇవి మనకు వస్తాయి. సో ఈ యొక్క బాక్స్ ఏదైతే ఉందో న్యాచురల్గా ఉంటుంది. వాళ్ళు వేడి నీళ్ళల్లో వేసుకొని తాగితే వాళ్ళకి ఇది ప్రతి 5 రోజులకు సరిపడే ఇది ఇచ్చినాం మేము ఒక్కొక్కటి. అంటే దాదాపుగా ఇదంతా కలిపి 15 రోజుల వరకు వస్తుంది వాళ్ళకి. అంటే దీనివల్ల మనం ఏం చేయాలనుకుంటున్నామంటే, ఈ ట్రెడిషనల్గా ఉన్న మందు గోళీలను ఏదైతే ఉందో మనది మందు గోళీలు వేసుకుంటే తగ్గుతుంది అనే దాంట్లో నుంచి, ఇది వెనకటికి మనకు మన పెద్దలు ఇచ్చేటివి ఇవే. మనకు బిల్రూబిన్ అంటే లివర్కి సంబంధించి, ఇంకోటి క్రియాటిన్, దానికి క్రియాటిన్ బదులు మనం ఎల్ఎఫ్టి కూడా చేయాలనుకుంటున్నాము. సో అంతేనా? సో అది చేస్తే ఇంకొంచెం అడ్వాన్స్ ఉంటుంది అనేది కిడ్నీకి సంబంధించి. ఇవి కాకుండా కొలెస్ట్రాల్, అలానే కాల్షియం కూడా చేస్తున్నాం. సో ఎందుకంటే బొక్కలు అరిగిపోతాయి కదా చాలా మందికి, కాల్షియం లెవెల్స్ ఏమున్నాయో తెలియదు. సో పనిచేసేటోళ్ళకు, ఊళ్ళలో పనిచేసే రైతులకు
సో ఇది కాకుండా రెగ్యులర్గా చెక్ చేసే బీపీ, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, డయాబెటిక్ షుగర్ లెవెల్స్ కానివ్వండి. వీటితో పాటు ఇప్పుడు సీజన్ వస్తాయి, సీజన్ రోగాలు కొన్ని ఏమంటారు, ఇప్పుడు వానలకు కొన్ని డెంగ్యూ, మలేరియా ఇట్లాంటివి కూడా వీలు చూసుకొని అది కూడా. సో థైరాయిడ్ అనేది కూడా మేము ఆలోచనలో పెట్టుకున్నాము, కానీ థైరాయిడ్ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి మా యొక్క టెస్ట్లు అనే దాని మీద. సో మీరు అందరికీ తెలిసిన విషయమే, ఈ యొక్క టెస్ట్లకి మనము ఒక ఊరు నుంచి కలకుర్తికి రావాలంటే ఆటో కిరాయి 50 రూపాయలు, పోనీకి 50 రూపాయలు, దానికి 50 రూపాయలు, 100 రూపాయలు. ఈ యొక్క 6 టెస్టులకు తక్కువలో తక్కువ చూసుకున్నట్టయితే 1500 రూపాయలు. అంతేనా? ల్యాబ్ ఉన్నారు ఎవరన్నా? రాజేష్ ఎంత? 1500 మనం చెప్పిన టెస్ట్లకు అంటే 1500 బాక్స్ తీసుకో, 1500 రూపాయలు. అలానే మనం సేవ్ చేసినట్టు. అవి లేక కూడా టెస్టులు చేసుకోరు. అదే కదా రాజేష్ బ్రదర్, చాలా మంది షుగర్ టెస్టులు 200, 300 మన ల్యాబ్లోకి వస్తుంటారు కదా సో ఇది చేసుకోలేకపోవడం ఏంది అంటే పాపం వాళ్ళకి ఇప్పుడు 200 లేకనే ఆయన రాలేదు. అది లాస్ట్కి ఏమైతుంది, లక్షలలో పోయే అవకాశం ఉంటుంది. సో మేమేం చేస్తున్నామంటే మా ప్రయత్నంలో భాగంగా ఐక్యతా ఫౌండేషన్ కొలాబరేషన్ విత్ వన్ మెడిహబ్ మా ప్రాథమికంగా ఇప్పుడు ప్రతి ఊరికి పోయి, ప్రతి ఇంటికి పోయి, ప్రతి గడపలో ఎవరైనా పెద్ద మనుషుల్లో ఉన్నట్టయితే, అంటే మేము చిన్నోళ్ళకి చేయాలని కాదు, ఎవరైనా వచ్చి చేయించుకోవచ్చు. ముఖ్యంగా మేము 40 ఏళ్ళ కంటే పైబడిన వాళ్ళకు ఉంటే ఇది ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం. అట్లనే మళ్ళీ ఇవన్నీ టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తాం మేము అంతే. సో ఇచ్చి ఏదైనా జాబ్ ఉంది, ఏదైనా ఉంది మీకు జబ్బు ఏదైనా ఉంది అనేది తెలపడం వరకే మా బాధ్యత. తెలిపిన తర్వాత వాళ్ళు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళొచ్చు.